హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మన చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. మీరు ఒక మంచి రేంజ్ వచ్చి మంచి పేలోడ్ కెపాసిటీతో మంచి బ్యాటరీ ప్యాక్ తో మంచి వారంటీతో ఒక ఎలక్ట్రిక్ 4-వీలర్ కమర్షియల్ వెహికల్ గురించి అయితే చూస్తున్నారా. అయితే మోటార్ ఎలక్ట్రిక్ నుంచి వచ్చేది మంచి ట్రక్ అయితే వచ్చిందనమాట. సో మోటార్ ఎలక్ట్రిక్ అనేది 2022లో వారి యొక్క 3-వీలర్ పాసింజర్ వెహికల్స్ అయితే లాంచ్ చేసింది. మీ అందరూ కూడా తెలిసిందని. అయితే ఈ 2022లో లాంచ్ చేసినటువంటి 3-వీలర్ తర్వాత 2025లో మనకి ఈవీఆర్ అనేటటువంటి 4-వీలర్ అయితే తీసుకొని వచ్చిందండి. మోటార్ ఎలక్ట్రిక్ మనకి వచ్చినటువంటి 1 ఇయర్లోనే 30% మార్కెట్ షేర్ అయితే ఇండియా మొత్తంలో అమ్మినటువంటి 4-వీలర్ కమర్షియల్ ట్రక్స్ లో 30% మార్కెట్ షేర్ ని మోటార్ సొంతం చేసుకుంది. దానికి గల మెయిన్ రీజన్ ఏంటనేసి అంటే ఈ మోటార్ ఎలక్ట్రిక్ అనేది మనకి మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అయినటువంటి 120 ఇయర్స్ ఆఫ్ లెగసీ కంటిన్యూ చేస్తున్నటువంటి మురుగప్ప గ్రూప్ నుంచి అయితే వచ్చిందనమాట మోటార్ ఎలక్ట్రిక్. కాబట్టి ఒక ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి మంచి వారంటీతో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ చూస్ చేసుకోవాలంటే మీరు మోటార్ ఎలక్ట్రిక్ నుంచి వచ్చేటువంటి ఈవీఆర్ అనే మోడల్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఈవీఆర్ అనేది మనకి 3 వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. ఈ 3 వేరియంట్స్ అనేది మనకి జస్ట్ బ్యాటరీ ప్యాక్ సంబంధించినటువంటి వేరియంట్స్. సో దీంట్లో అయితే మనకి E350 ఉంటుంది, E350L ఉంటుంది, E350L ప్లస్ అయితే ఉంటుంది అనమాట. E350 అంటే ఏంటి, E350L అంటే ఏంటి, L ప్లస్ అంటే ఏంటి వీడియో మధ్యలో అయితే చెప్తాను. ఈవీఆర్ మోడల్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూడడానికి ఈ విధంగా ఉందండి. సో వైడ్ విండ్షీల్డ్ అయితే ఉందండి. చాలా పెద్ద వెహికల్ అనమాట ఇది. సో చూడడానికి కూడా మనకి మంచి బిల్ట్ క్వాలిటీతో కూడినటువంటి వెహికల్ అనేది చెప్పుకోవచ్చు. వైపర్స్ అయితే వచ్చిన వైపర్ కి ఇండివిజువల్ వాషర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రంట్ సైడ్ అయితే మనకి మోటార్ లోగో అయితే ఉంది. ఇక్కడైతే మనకి హాలోజన్ ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇదైతే మనకి లో బీమ్, ఇదైతే హై బీమ్. దాని తర్వాత ఇండికేటర్స్ అయితే మనకి కింద అయితే ఉన్నాయి. సైడ్ కూడా మనకి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. హజార్డ్ అయితే చూసారు కదా. దాని తర్వాత ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే ఇక్కడైతే మనకి E350L ప్లస్ అనేటటువంటి బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఇది 50 kWh బ్యాటరీ ప్యాక్ తో వచ్చినటువంటి బండి అనమాట. సో ఇది సైడ్ ప్రొఫైల్ నుంచి ఓఆర్వీఎంస్ అయితే చూడండి. ఇక్కడ మనం మాన్యువల్ గానే సెంటర్ లాకింగ్ అంటే ఏముండదండి, మాన్యువల్ గానే లోపలికి అయితే యాక్సెస్ అవ్వచ్చు. దీనిలో మనకి పవర్ స్టీరింగ్, ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. మెయిన్ గా వీల్స్ గురించి అయితే చెప్పుకోవాలంటే దీంట్లో అయితే మనకి 15-inch వీల్స్ అయితే వచ్చినాయి అనమాట. 5 bolt ఫిట్టింగ్ అయితే వచ్చింది. 7R టైర్లు అయితే వచ్చినాయి. 7R15 రేడియల్ ట్యూబ్లెస్ టైర్లు అయితే వచ్చాయి. లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్లు అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇక సస్పెన్షన్ అయితే నెంబర్ 1 క్వాలిటీ సస్పెన్షన్ అయితే దీంట్లో యూస్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ అయితే మనకి 3 లీజ్ స్ప్రింగ్స్ అయితే వచ్చినాయి. 3 లీజ్ స్ప్రింగ్స్ తో పాటు డబుల్ యాక్షన్ షాక్ అబ్జర్బర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. యాంటీ రోల్ బార్ కూడా దీనికైతే ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఈ వెహికల్ లో ఉన్నటువంటి చాసెస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో దీంట్లో ఉండే చాసెస్ కి ఎక్కడ కూడా వెల్డింగ్ లేదనమాట. ఏదైతే మనకి హెవీ ట్రక్స్ బిల్డ్ చేస్తారో ఆ విధమైనటువంటి హైడ్రోఫోమింగ్ టెక్నాలజీ కలిగినటువంటి చాసెస్ అయితే దీంట్లో హైడ్రాలిక్ ప్రెషర్ మీద అయితే బిల్డ్ చేసినటువంటి చాసీ అయితే వచ్చింది. ఎక్కడ కూడా మీకు వెల్డింగ్ అయితే కనిపించట్లేదు, చూసారు కదా. సో మంచి బిల్డ్ క్వాలిటీతో కూడినటువంటి చాసీ అయితే దీంట్లో వచ్చింది. ఎక్కపోతే ఇదైతే మనకి బ్యాటరీ ప్యాక్ అనమాట. సో ఈ బ్యాటరీ ప్యాక్ అయితే మనకి 50 kWh లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ అయితే దీని లోపల అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇది E350L ప్లస్ అనమాట. దీని లోపల E350 లో మనకి 32 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. E350L లో మనకి 40 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. E350L ప్లస్ లో మనకి 50 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. సో ఈ బ్యాటరీ ప్యాక్ అనేది IP67 కేసింగ్ అయితే వస్తుంది అనమాట. వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి, సో మనం ఎక్కువ దూరం ట్రావెల్ చేసినప్పుడు ఈ బ్యాటరీ ప్యాక్ వేడెక్కిపోద్ది అనేటటువంటి టెన్షన్ అయితే మనకు అవసరం లేదనమాట. సో లిక్విడ్ కూలింగ్ బ్యాటరీ ప్యాక్ అయితే దీనికి వచ్చింది. అండ్ బ్యాటరీ వేడిగా ఉండేటప్పుడు మనం ఇగ్నిషన్ ఆన్ చేసామనేసి అంటే ఇక్కడ రేడియేటర్ ఫ్యాన్ అయితే తిరుగుతుంది అనమాట. సో లిక్విడ్ మనకి పాస్ అవుట్ అవుద్ది, బ్యాటరీ అయితే కూల్ అవుద్ది, మనందరికి తెలిసినటువంటి విషయమని. అండ్ ఈ బ్యాటరీ ప్యాక్ మనకి ఇచ్చినటువంటి రేంజ్ 320-325 కిలోమీటర్లు అయితే ఐడీసీ రేంజ్ అయితే ఇచ్చారనమాట. రియల్ వరల్డ్ లో మనం దీనికి ఎటువంటి టెరెన్స్ లో తిప్పినా సరే 200 కిలోమీటర్ల రేంజ్ అయితే ఇస్తుంది అన్నట్టుగా రియల్ రేంజ్ అయితే దీనికి చెప్తా ఉన్నారు. కాబట్టి మంచి రేంజ్ వచ్చినటువంటి వెహికల్ అంటే 200 కిలోమీటర్స్ ప్లస్ రేంజ్ వచ్చినటువంటి వెహికల్ అయితే మనకి E350L ప్లస్ అనమాట. సో మీరైతే దీన్ని నిరభ్యంతరంగా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్ చూస్ చేసుకుంటే వారంటీ విషయంలో మీరు ఇబ్బంది పడతారేమని చెప్పేసి టెన్షన్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి కాంపోనెంట్స్ అన్ని చూస్తున్నారు కదా. సో బ్యాటరీ, మోటారు, కంట్రోలరు, DC కన్వర్టరు, వీటన్నిటికి కూడా మీకు వారంటీ అయితే వెహికల్ వీటన్నిటికి కూడా 7 years లేదా 2.5 lakh కిలోమీటర్ వారంటీ అయితే వర్తిస్తుంది. సో ఇక్కడైతే మీకు చూసారు కదా, మొత్తం అంతా కూడా కంప్లీట్ క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయబడింది అనమాట. దాని తర్వాత దీంట్లో అయితే మనకి PMSM మోటార్ అయితే యూజ్ చేశారు. ఈ మోటార్ మనకి ప్రొడ్యూస్ చేసే పీక్ పవర్ వచ్చేసి 80 kW అయితే ఉంటుందన్నమాట. అలాగే 300 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి ఈ వెహికల్. సో ఫ్రంట్ సైడ్ అయితే మనకి డిస్క్ బ్రేక్లు వస్తాయి, బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. ABS కూడా ఈ బండ్లో అయితే ఉంటుంది. దాని తర్వాత బ్యాక్ సైడ్ సస్పెన్షన్ తీసుకున్నట్టయితే లీ స్ప్రింగ్స్ అయితే వచ్చినాయన్నమాట. బ్యాక్ సైడ్ 3, ఫ్రంట్ సైడ్ 3 లీ స్ప్రింగ్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ స్పేర్ వీల్ అయితే చూస్తున్నారు కదండి. ఇక్కడైతే మనకి స్పేర్ వీల్ ఉంటుందండి. దాని తర్వాత ఇదైతే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ వెహికల్ ఛార్జింగ్ అయితే ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. ఈ సైడ్ అయితే మనం కీతో అన్లాక్ చేసిన తర్వాత ఈ క్యాప్ అయితే ఓపెన్
అవుతుందండి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదండి. సో దీంట్లో అయితే మనకి ఏసీ ఛార్జింగ్ పోర్ట్ అనమాట. ఇది ఏసీ ఛార్జింగ్ పోర్ట్ మనకి కంపెనీ ఇచ్చినటువంటి ఛార్జర్ ఏదైతే ఉంటుందో అంటే 3.3 కిలోవాట్ ఛార్జర్ ఏదైతే ఉంటుందో దాంతో అయితే మనం ఇది 10.5 గంటలు అయితే ఛార్జింగ్ పడుతుంది అనమాట ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అదే మనకి 3 ఫేస్ వైరింగ్ ఉందనుకోండి మన ఇంటికి 7.4 కిలోవాట్ ఛార్జర్ తీసుకుంటే 6.5 గంటల్లో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు డీసీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉందండి. సో డీసీ ఛార్జింగ్ మీరు కనుక పెట్టారనుకోండి, డీసీ ఛార్జింగ్ అంటే పేబుల్ కదా, మనకి బయట ఎక్కడైనా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో డీసీ ఛార్జింగ్ అయితే గంటన్నరలో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి మీకు ఇంట్రాసిటీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇంటర్సిటీ ట్రాన్స్పోర్టేషన్ కానీ అంటే మీరు బోత్ సిటీ లోపల తిరుక్కోవచ్చు, సిటీ బయట కూడా దీంతో అయితే తిరుక్కోవడానికి వీలుగా దీని యొక్క ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ ఒకసారి ఛార్జ్ చేసామనేసి అంటే మనకి 200 కిలోమీటర్ల రేంజ్ అయితే వచ్చేస్తుంది. గంటన్నరలో మనకి డీసీ ఛార్జింగ్ ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ వెహికల్ మీరు నిరభ్యంతరంగా చూస్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదండి, ఇదైతే నేను ప్లెయిన్ బాడీ అయితే తీసుకొచ్చాను అనమాట. డెక్ కట్టినటువంటి వెహికల్ అయితే తీసుకొని వచ్చాను. ఈ 4-వీలర్ స్మాల్ ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్ దేంట్లో లేనంతగా దీంట్లో అయితే డెక్ లెంగ్త్ అయితే వస్తుంది అనమాట. 10.3 ఫీట్ లెంగ్త్ కలిగినటువంటి బాడీ అయితే వస్తుందండి. సో మీకు కావాలనుకున్న విధంగా అయితే దీన్ని కస్టమైజ్ చేయించుకోవచ్చు. లెంగ్త్ అయితే సేమే ఉంటుంది. దట్టు మీకు 1700 కేజీల పేలోడ్ కెపాసిటీ వరకు దీంతో అయితే క్యారీ చేసుకోవచ్చు అనమాట. 2500 కేజీ వరకు మీరు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఆర్టీఏ నామ్స్ ప్రకారం అయితే ఈ వెహికల్ 1700 కేజీల పేలోడ్ కెపాసిటీ కోసం అయితే బిల్డ్ చేయబడింది. కాబట్టి నేను మీకు ఏదో చెప్తున్నాను అనమాట, మంచి పేలోడ్ కెపాసిటీ, సో మంచి డెక్ లెంగ్త్ కలిగినటువంటి మంచి యూటిలిటీ కలిగినటువంటి వెహికల్గా దీన్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో సిటీలో గార్బేజ్ దీనికోసం అని చెప్పేసి ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కూరగాయల ట్రాన్స్పోర్టేషన్లో, ఈ కామర్స్ సైట్స్లో దానికి తగ్గట్టు అయితే మీరు దీన్ని బిల్డ్ చేసుకోవచ్చు అండి. ఇదైతే మీకు ఆల్రెడీ డెక్ బిల్డ్ చేసినటువంటి వెహికల్ అనమాట. సో ఆల్మోస్ట్ 6 అడుగుల వెడల్పు అయితే ఉంటుంది. పొడవు అయితే మీకు 10 అడుగుల 3 ఇంచులు అయితే ఉంటుందండి. సో దీంతో మీరు ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇది మీకు ఆల్రెడీ డెక్ కట్టినటువంటి వెహికల్. ఈ వెహికల్ అయితే మనకి టోటల్గా 6 కలర్స్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. వైట్ కలర్ ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది, పింక్ కలర్ ఉంటుంది, గ్రే కలర్ ఉంటుంది. దాంతోపాటు మీకు బ్లాక్ కలర్ అయితే ఉంటుందండి. ఒకసారి క్యాబిన్ లోనికి అయితే వెళ్దాం. సో క్యాబిన్ అయితే మాత్రం అద్భుతంగా డిజైన్ చేశారండి. డ్రైవర్ +2 సిట్టింగ్ అయితే ఉంటుందండి. సో డ్రైవర్కి మనకి బకెట్ సీట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో డ్రైవర్ సీట్లోకి మనం యాక్సెస్ అవ్వడానికి వీలుగా ఇక్కడ మనకి ఫుట్ స్టెప్ కూడా అసలు స్లిప్ అవ్వకుండా ఉండే ఫుట్ స్టెప్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. సో దీంతో మనం లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ పైన అయితే ఒక లైట్ ఉంది. దాని తర్వాత ఇక్కడైతే చూడండి పవర్ స్టీరింగ్ అయితే ఇచ్చారనమాట. ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ అయితే ఇచ్చారు. స్టీరింగ్ అయితే వెరీ రిఫైన్డ్ ఉందండి, చాలా స్మూత్ అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఇక్కడ ఈ సైడ్ అయితే మనకి హెడ్ లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సో హాలోజన్ ప్రొజెక్టర్స్ అయితే ఇచ్చారనమాట లో బీమ్కి. సో హై బీమ్ అయితే చూడండి సెంటర్లో వచ్చిందనమాట. సో హజార్డ్ అయితే చూసారు కదా. దాని తర్వాత వైపర్కి అయితే కంట్రోల్స్ ఇటువైపు ఉన్నాయి. దాని తర్వాత సీట్ అయితే మనం ఫ్రంట్కి బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చు. అలాగే రిక్లైన్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కాదండి, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారనమాట. సో దీంట్లో డ్రైవర్ +2 సిట్టింగ్ అయితే వస్తుందండి. సో కో డ్రైవర్ కూడా మనకి హెడ్ రెస్ట్ అయితే ఫిక్స్డ్ ఉంటుందన్నమాట. ఇక్కడ సెంటర్ కన్సోల్ తీసుకుంటే డ్రైవ్ నాబ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడైతే మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కనెక్ట్ చేసుకోవచ్చు, రివర్స్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది హజార్డ్ స్విచ్, ఇది లాకబుల్ గ్లో బాక్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారండి. సో కో డ్రైవర్ సైడ్ డోర్ కూడా చూసారు కదా. సో సీట్ బెల్ట్ ఇవన్నీ కూడా నార్మల్ గానే ఇచ్చారు. మెయిన్ గేట్ అంటే స్పేస్ అనమాట. లెగ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ ఇదంతా స్పేసియస్గా అయితే ఉంది. ఒకసారి అయితే ఇప్పుడు ఇగ్నిషన్ ఆన్ చేస్తానండి. సో ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత చూసారు కదండి, ఇక్కడైతే మనకి స్పీడోమీటర్ అయితే కనిపిస్తుంది. బ్రేక్ ట్యాప్ చేసిన తర్వాత రెడీ టు డ్రైవ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది అనమాట. ఓడోమీటర్ అయితే కనిపిస్తుంది. సో బ్యాటరీ వోల్ట్స్ అయితే చిన్న బ్యాటరీ ఉంటుంది కదా, అది చిన్న బ్యాటరీ వోల్ట్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సో బ్యాటరీ టెంపరేచర్ అయితే కనిపిస్తుంది. మన మోటార్ కూడా మనకి లిక్విడ్ కూలింగే కదా. సో మోటార్కి బ్యాటరీకి రెండింటి కూడా మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారనమాట. సో బ్యాటరీ పర్సెంటేజ్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో రేంజ్ అయితే ఇక్కడ మనకి ఇది ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్లో ఉందన్నమాట పని, అందుకని చెప్పేసి మీకు ఇక్కడ రేంజ్ కనిపించట్లేదు. దాని తర్వాత ఇక్కడైతే న్యూట్రల్లో ఉంది చూసారు కదా. మనం ఇటువైపు వెళ్ళగన్నా అంటే ఇది నార్మల్ మోడ్ అనమాట. సో దాని తర్వాత ఇది పవర్ మోడ్ అయితే ఉంటుందన్నమాట. సో పవర్ మోడ్ లో మనకి 80 kmph టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. అదే మనకి 32 kWh బ్యాక్ అయితే మీకు 70 km టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. సో రివర్స్ మోడ్ కి అయితే 8 నుంచి మనం యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. స్క్రీన్ మీద కూడా మీకు రివర్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది అయితే వాక్ త్రూ క్యాబిన్ గా ఉంటుంది. సో మనం ఇటువైపు నుంచి అటువైపు అయితే ఈజీగా ట్రావెల్ చేసుకోవచ్చు. సో డ్రైవర్కి అయితే మనకి డెడ్ ప్యాడ్లు కూడా ఇక్కడ ఇచ్చారు. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి క్లచ్ ఉండదు కదా. సో ఇక్కడ డెడ్ ప్యాడ్లు కూడా మనకి ఇచ్చారు. ఇటువైపు నుంచి అటువైపు ఈజీగా అయితే మనం మూవ్ అయిపోవచ్చు అనమాట. డ్రైవర్ రిలాక్స్ అవ్వాలన్నా సరే సీట్ వాల్చాల్సిన పని లేదు, హ్యాపీగా పడుకుని పోవచ్చు అనమాట. ఎందుకని అంటే ఇది కూడా మనకి హ్యాండ్ బ్రేక్, పార్కింగ్ బ్రేక్ అయితే ఇది కూడా మనకి అడ్డు రాకుండా అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఈ మోంట్రా ఎలక్ట్రిక్ నుంచి వచ్చినటువంటి ఈవియేటర్ 4-వీలర్ 14,58,000 రూపాయల ఎక్స్‌షోరూమ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్టింగ్ వేరియంట్ ఏదైతే ఉందో అది. సో కంప్లీట్ డీటెయిల్స్ కోసం అలాగే వెహికల్ యొక్క టెస్ట్ రైడ్ కోసం, డౌన్ పేమెంట్ సంబంధించి, ఫైనాన్స్ సంబంధించి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన విజయవాడ ఎన్కేపాడులో ఉన్నటువంటి శ్రీరామ్ హర్ష మోంట్రా వెహికల్ షోరూమ్కి అయితే మీరు విజిట్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.